మనందరికీ తెలిసిందే, అంగన్వాడీలు అనేక సమస్యల మీద పోరాడిన ఫలితంలో జీతాల సమస్య ఒకటైతే వాళ్ళు పనిచేసే దానిలో ఇప్పటికి కూడా మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్స్గా మారుస్తామన్నారు. ఇటీవల కాలంలో వాళ్ళ ఆందోళన తర్వాత 400 కేంద్రాలను అప్డేట్ చేశారు. ఇంకా 1200 కేంద్రాలు మినీ అంగన్వాడీ సెంటర్స్గా ఉన్నాయి. అంటే టీచింగ్ వాళ్ళే చేయాలి, వంట వాళ్ళే చేయాలి, పిల్లల్ని వాళ్ళే తెచ్చుకోవాలి, అన్ని పనులు వాళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన చర్చల్లో ఆమోదించినటువంటి విషయం. 6 నెలల క్రితం ఆమోదించారు. ఇంతవరకు దాన్ని అమలు చేయకపోవడం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. అలాగే చాలా కాలం తర్వాత నిన్న సెల్ ఫోన్లు ఇస్తూ అంగన్వాడీలకి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమస్య జీతాల సమస్య. ఎంత రేట్లు పెరిగినాయో మనం చూస్తున్నాం. ఇటీవల కేరళ గవర్నమెంట్ అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్ అందరికీ కూడా 1000 రూపాయల చొప్పున అందరికీ జీతాలు పెంచింది. మన రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం కార్మికులకి 3000 రూపాయల జీతం, 7000 రూపాయలతో ఆయమ్మలు, అంగన్వాడీ ఆయమ్మలు పనిచేస్తూ ఉన్నారు. ఈ కనీసమైనటువంటి జీతాలతో వీళ్ళ బ్రతుకులు సాధ్యమేనా? రెండోది ఏమిటి, ఈ 7000 వచ్చే ఆయమ్మకు కూడా వీళ్ళకి 10,000 ఆన్లైన్లో చూపిస్తారు, సంక్షేమ పథకాలు అమలు చేయరు. ఇలాంటి 1,00,000 సమస్యలు పెట్టి ఈ సమస్యల్ని పరిష్కారం చేయకుండా మాది రియల్ టర్మ్ గవర్నెన్స్ అని చెప్పేసి చెప్పుకునేటటువంటి సాహసానికి, ఆ రకమైనటువంటి ప్రచారానికి సిద్ధమవుతూ ఉన్నారు. వాస్తవంగా సమాజంలో దుర్బలమైనటువంటి నిస్సహాయమైన స్థితిలో ఉన్న దళితులు, ఎస్టీలు, అలాగే పేదల మీద ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పద్ధతులు అమలు చేస్తున్నాయంటే, ఇటీవల కాలంలో నేను 2 గ్రామాలు వెళ్ళొచ్చాను. దళితులకు సంబంధించినటువంటి 2 గ్రామాలు. ఒక గ్రామంలో దళితవాడ మొత్తం పని చేసుకుని బ్రతకాల 4 బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. వీళ్ళు అనేక సార్లు ఆ బెల్ట్ షాపులు ఎత్తేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ వచ్చారు, అడుగుతూ వచ్చారు. కానీ ఇంతవరకు అవి తీయలేదు. దానివల్ల అంటే దాదాపు 75% దళితులు తాగుతున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి అని మేము బ్రాందీ బాటిల్స్ అన్నింటినీ ఎదురు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక గ్రామం కాదు, దళితపేటల్లో 100కి 90 గ్రామాల్లో ఈ రకంగా మద్యం, గంజాయి చాలా విచ్చలవిడిగా నడుస్తుంది. ఇదేదో యథాలాపంగా ఎవరో వ్యాపారస్తులు చేస్తున్నది కాదు. దీనికి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాల మద్దతుతోనే ఇది జరుగుతూ ఉంది. రెండోది అసైన్డ్ భూములకు సంబంధించి మిత్రులారా, ఇటీవల వరదలు, నష్టపరిహారం, దానికి ఎన్యూమరేషన్ ఇదంతా మనం చూసాము. అసైన్డ్ భూముల్ని చాలా చోట్ల వాళ్ళు పరిగణనలోకే తీసుకోవట్లేదు. నష్టపోయినటువంటి భూముల కింద లెక్కింప చేయట్లేదు. అదేమంటే మాకు అసైన్డ్ భూములు నమోదు చేయమని లేదు, ఆన్లైన్లో ఎక్కించాలి, ఆన్లైన్లో అసైన్డ్ భూములు ఎక్కించేటటువంటిది లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అసైన్డ్ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎవరు సాగు చేసుకుంటున్నారు? అత్యధిక శాతం ఎస్సీ, ఎస్టీలు. మరొక పెద్ద మాకరీ ఏమిటి అంటే, ఒక పెద్ద మోసం ఏమిటి అంటే, ఈరోజు మహిళలకి చాలా పెద్ద ఎత్తున ఏం చెప్తున్నారు, లక్షలు ఇస్తాము, ప్రతి మహిళని లక్షాధికారిని చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వేరే దళిత వాళ్ళలో మహిళలు వాళ్ళు మనందరికీ తెలుసు చాలా పెద్ద ఎత్తున పొదుపు గ్రూపులు నడుస్తున్నాయి. మన రాష్ట్రంలో 23,000 కోట్ల రూపాయలు పొదుపు గ్రూపుల మహిళల డబ్బు బ్యాంకుల్లో ఉన్నాయి. దీని మీద లోన్స్ ఇవ్వరు, బలవంతంగా డిపాజిట్స్ చేస్తారు. మీరు ప్రతి నెల టైంకి కట్టకపోతే మీకు లోన్ రాదు అని చెప్పేసి బెదిరించి వాళ్ళ చేత అప్పులు చేయించి మరీ లోన్స్ రిపే చేయిస్తున్నారు. ఆ గ్రామంలో 2 నెలల క్రితం దళితవాడలో మొత్తం అన్ని గ్రూపుల చేత మీకు వెంటనే లోన్ ఇస్తాం, అప్పులు చెల్లించండి అంటే 5 రూపాయల నుంచి 10 రూపాయల దాకా వడ్డీకి తీసుకుని వాళ్ళు అప్పులు కట్టారు. గత 2 నెలల నుంచి వీళ్ళు అడుగుతూ ఉంటే మాకు వెంటనే ఇస్తామన్నారు లోను, ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పేసి అడుగుతుంటే, ఇస్తామమ్మా, ఊళ్ళో అందరి వసూలు చేసుకురండి, ఊళ్ళో అందరితో వీళ్ళకి లింక్ పెట్టడం ఏమిటి, అసలు వీళ్ళని ఆ రకంగా ఒత్తిడి చేసి డబ్బులు కట్టించడం ఏమిటి? ఇది ఒక్క చోట కాదు. ఆకివీడిలో ఒక ఎస్టీ మహిళ, డోక్రా మహిళ ఆత్మహత్య యత్నం చేసింది మొన్న. ఎందుకు అంటే 2 లక్షల రూపాయలు ఆమె ఒక్కటి మోసపోవడమే కాదు, అనేక మంది. ఈ అవినీతి కానీ, ఈ డోక్రా గ్రూపుల మీద బలవంతం చేయడం కానీ రీజన్ ఏమిటి అంటే, డోక్రా గ్రూపుల్ని అప్రజాస్వామికంగా నడుపుతున్నారు, వాళ్ళ వాయిస్ లేకుండా చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏ విషయమో చెప్పరు, మొత్తం అధికారులు తమ గుప్పిట్లో పెట్టుకుని అన్ని రకాల అవినీతికి, వాళ్ళ మీద ఒత్తిడికి, మైక్రో ఫైనాన్స్ దోపిడీ కంటే పొదుపు గ్రూపుల దోపిడీ ఎక్కువ ఉంది అనేది వీళ్ళు చాలా సర్వేలు చేస్తారు కదా. మహిళలందరి దగ్గర ఫ్రీగా సర్వే చేయమనండి,
99 మంది చెప్పేది ఇదే. మాకు బయట వడ్డీలే బెటర్గా ఉన్నాయండి డోక్రా వడ్డీల కంటే. వీళ్ళందరూ ఎక్కువ మంది దళితుల మిత్రులారా. మధ్యతరగతి పైన ఉన్నటువంటి పొదుపు గ్రూపులకు సంబంధించి ఇలాంటి సమస్యలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు రీపే చేసే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు బయట వడ్డీలకు తీసుకొచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎందుకు ఈ రకమైనటువంటి దోపిడీ అని చెప్పేసి అంటే, ప్రభుత్వం తన పథకాలని కోసం వీళ్ళని ఉపయోగించుకోవడం. ఈరోజు రాజధానిలో ఒక మీటింగ్ పెడుతున్నారు. ఎవరు వస్తారు దీనికి? ఎవరు వస్తారు అని చెప్పేసి అంటే డోక్రా మహిళలే. అంటే ప్రధానికి బెదిరింపు అనమాట. వీళ్ళకి ఇచ్చే జీతం మీద కూడా కోతలు. నిన్న నాకు చెప్తున్నారు ఒక ఆర్పీకి 500 జీతం వచ్చింది. వాళ్ళు 10 రకాల పనులు చేయాలి. 50% వాళ్ళు డోక్రా గ్రూపులు పని చేస్తే మిగతా వాటి అన్నిటికీ ప్రతి నెల వాళ్ళు టార్గెట్ పెట్టి టార్గెట్ ఫిక్స్ చేస్తే మీకు 15% జీతం, పలానా పని చేస్తే 10%, పలానా పని చేస్తే 10%, ఇచ్చేటటువంటి 10,000 కూడా కోత పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అత్యధికంగా నిస్సహాయమైనటువంటి దళితులు పేదల్ని దోపిడీ చేసుకొని ఇప్పుడు చెప్పారు కదా, పెద్దవాళ్ళకి సబ్సిడీలు కట్టిపెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ పద్ధతి మార్చుకోకపోతే ఖచ్చితంగా ఈ మహిళలు, పేదలు, దళితులు ఎదురు తిరిగి ప్రశ్నించాల్సిన పరిస్థితి. ఈరోజు పారిశ్రామికవేత్తలు అనుకునే వాళ్ళు కూడా వీధుల్లోకి వచ్చిన పరిస్థితుల్లో మిగతా వాళ్ళు కూడా వీధుల్లోకి వచ్చే పరిస్థితి ఉంటుంది.